హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ గోంగూర మటన్. ముందుగా ఫ్రెష్గా ఉన్న గోంగూర కట్ట తీసుకొని ఒలుచుకొని ఇది బాగా ఓసారి వాటర్లో కడిగేసుకోవాలి. మళ్ళీ ఇంకో వాటర్లో వేసుకొని బాగా మట్టి అంతా పోయేలాగా కడిగేసుకోవాలి. ఆకుకూరలు వండుకునేటప్పుడు చాలా ఓపికగా కడుగుకుంటేనే హెల్త్కి చాలా మంచిది. మళ్ళీ థర్డ్ టైం ఉప్పు వేసి కడుక్కోవాలి. గోంగూరలో ఐరన్ కంటెంట్ రిచ్గా ఉంటుంది. బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి కూడా చాలా మంచిది. జీర్ణ సమస్యలు లేకుండా నివారిస్తుంది గోంగూర. విటమిన్ సి కూడా ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది ఈ గోంగూర. ఇలా శుభ్రం చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ ఉంచుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కుంది వేసుకోవాలి. ఇవి కాస్త వేయించుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఓసారి బాగా కలిపేసుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇవి ఉడకడానికి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. గోంగూర మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఈ గోంగూర మటన్ బోన్స్కి స్ట్రెంగ్త్, ప్రెగ్నెంట్ మదర్స్కి చాలా మంచిది. బ్లడ్ ఇంప్రూవ్మెంట్, బోన్ స్ట్రెంగ్త్కి తగినన్ని వాటర్ పోసి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత రోట్లో లవంగం, ఇలాచీ, దాల్చిన చెక్క వేసుకోవాలి. మెత్తగా ఇది మూత తీసి ఓసారి బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత దింపేసుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకొని మెత్తగా పప్పు గుత్తితో రామేసుకోవాలి. ఇది బాగా ఎనిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన మరొక బౌల్ వేసుకొని ఇందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తరువాత ఇందులో ధనియాల, జీలకర్ర పొడి వేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. సన్నగా తరుక్కున్న టమోటో పీసెస్ వేసుకొని ఓసారి బాగా కలుపుకొని సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఉప్పు, పసుపు, జీలకర్ర, మిరియాలు, ఉప్పు వేసుకొని విజిల్స్కి ఉంచుకోవాలి. మటన్ కాబట్టి 4 విజిల్స్కి ఉంచుకొని దింపుకున్నాను. ఈ మటన్ పీసెస్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. అంతా కలిసేలాగా ముక్కలకి పట్టే విధంగా తగినంత కారం వేసుకోవాలి. ఓసారి బాగా కలిపేసుకోవాలి. ఈ మటన్ని కుక్కర్లో ఉడికించుకున్నాను కదా, అప్పుడు మటన్ సూప్ కొంచెం మిగిలింది అలానే పక్కన పెట్టుకున్నాను. ఇది ఇందులో పోసేసుకొని ఓసారి బాగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గోంగూర, కొత్తిమీర చల్లి తర్వాత ఇందులో గోంగూర మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత అదే విధంగా కలిపేసుకోవాలి. పిల్లలకు కూడా ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారు. డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. పులుపుని ఇష్టపడే వాళ్ళైతే మేము గోంగూరని 3 వెరైటీస్గా చేస్తాము. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఎలా చేస్తామో చూపిస్తాను. కర్రీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. స్టవ్ ఆపేసి దింపేసుకోవాలి. చపాతీలోకి, సంగటిలోకి, లేకుంటే బగారా రైస్లోకి చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది ఈ గోంగూర మటన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. ఓకే, బాయ్ బాయ్.